ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారా? మీరందరూ ప్రార్థన చేస్తున్నారా? దేవుని సందులో గడుపుతున్నారా? ఉదయం సాయంత్రం మీ జీవితాల్లో దేవుడు కృప చూపుతూ అద్భుతంగా నడిపిస్తున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ కొరకు ఏదైనా చేయగలడు ఆయన ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవుడు. మన ప్రార్థనలకి, మన ఆత్మీయ స్థితిగతులను మార్చగలిగే దేవుడు. నువ్వు అనుకుంటున్నావు ఎంటీగా ఉన్నావు, దారి మూసుకుపోయింది, ఏదో చేయగలుగుతాడు నీకోసం. నీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు కష్టం గుండా, నిందల గుండా, అవమానాలు గుండా, ఒంటరి పోరాటం గుండా, మూయబడినటువంటి పరిస్థితులు గుండా మీరు ప్రయాణం చేస్తే శుభవార్త, దేవుడు మీ కొరకు ఒక ద్వారం తెరవబోతున్నాడు. దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు నీ ఇంటిని రక్షణలోకి. ఎవరైతే రక్షణ లేదు, యేసు రక్షకుడు. దేవుడు మన అందరి పాపల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. ఆయన వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసుని నమ్మితే నిత్య జీవం, పరలోకం. ఈరోజు అద్భుతంగా నేను ఒక వాగ్దానం చదువుతున్నాను, మీరందరూ చూడండి, వినండి. దాని తర్వాత నేను చక్కటి ప్రార్థన మీ కొరకు చేయబోతున్నాను. దేవుని సన్నిధిలో ప్రేయర్ఫుల్గా ఈ ఒక్కటే మాట మీకోసం చదువుతాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 22వ వచనం. నీళ్లను విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను 6 నెలలు నడిచిపోయిరి. ఆ నీళ్లు వారికి కుడి ఎడమకి ప్రక్కల వారికి గోడవలే ఉండెను. చూసారా ఎంత చక్కటి వాగ్దానం. ఇప్పుడు నేను చూస్తున్నారా నీళ్లు? ఈ నీళ్ల మధ్యలో బ్రిడ్జ్ ఉందండి. ఈ నీళ్ల మధ్యలో నడుస్తున్నాం మనం. ఇశ్రాయేల్ ప్రజలకట ఆరిన నేల, అంటే అటు ఇటు నీళ్లు విభజించాడట దేవుడు. ఎవరి కోసం? ఆయన ప్రజల కోసం. ఏ నీళ్ళు అయితే వాళ్ళని భయపెట్టాయో వాటిని గోడలుగా చేశాడు. ఏది నిన్ను భయపడుతుందో దానిని పక్కకి ఇట్లా నిలబెట్టబోతున్నాడు. నువ్వు దాన్ని అధిగమించి నడవబోతున్నావు. ఆరిన దాని మధ్యలో నుంచి వెళ్ళబోతున్నావు. ఏది నిన్ను భయపెడుతుందో దాన్ని చీల్చుకొని దేవుడు నడిపించబోతున్నాడు. ఇప్పుడు నీళ్ళే కదండి భయపెట్టింది, దాని మధ్యలో వాళ్ళు నడిచారట. అలాగే ఏది నిన్ను భయపెడుతుంది, ఏ సమస్య, ఏ రోగం, ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు, దాని మధ్యలో నుండి నువ్వు దాటి వెళ్ళబోతున్నావు. అట్లాంటి దేవుడు అలాంటి కృపని మెండుగా నీపై చూపబోతున్నాడు. మునుపు ఎన్నడూ జరగనిది నీ జీవితంలో ఇశ్రాయేల్ ప్రజల పక్షంలో చేసిన దేవుడు నీ పక్షంలో చేయబోతుండగా ఒక్కటి విశ్వసించు. ఈరోజు నీళ్ళు ఇట్లా మధ్యలో నుండి బ్రిడ్జి ఎలా ఉందో నీ లైఫ్లో కూడా ఒక హైవే, ఒక ద్వారం దేవుడు తెరవబోతుండగా ధైర్యం తెచ్చుకోండి. ఈ మాటని బట్టి నేను ఇక్కడ ఇవ్వటానికి కారణం ఏంటంటే, అంటే మనుషులే ఇంత నాలెడ్జ్తో ఈ విధంగా చేశారు. మరి దేవుడు ఇశ్రాయేల్ ప్రజల కోసం ఆ రోజే ఇది బ్రిడ్జ్ ఉందండి. వాళ్ళనైతే 6 నెలల్లో నీళ్లు గోడగా నిలిచాయట. ఏది నిన్ను భయపెడుతుందో దాన్ని తొక్కి నువ్వు వెళ్ళబోతున్నావు. ఈరోజు వాగ్దానం, ఏది నిన్ను భయపెడుతుందో దాన్ని త్రొక్కి వెళ్ళబోతున్నావు. ఆమెన్. దాన్ని త్రొక్కి నువ్వు వెళ్ళబోతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండి, ఏది నీకు భయాన్ని భయపెడుతుందో దాని మధ్యలో నుండి దానిని త్రొక్కి వెళ్ళబోతున్నావు ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు మీ పట్ల నెరవేర్చుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని, రక్షణ లేని గృహాల రక్షణ, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు 2 పాయలై వాటిని తొక్కి వెళ్ళాలి. అప్పులు, ఆర్థిక, కుటుంబ, మానసిక, కోర్టు కేసులు, ఉద్యోగులేమి, చిన్నపిల్లలు స్కూల్స్, చదువుల్లో భయభక్తులుగా జ్ఞానాత్మతో నింపండి. దానికి గర్భం లేదని ఏడ్స్ గర్భాలు తెరవబడాలి. వివాహం కాని బిడ్డలకి వివాహాలు జరగాలి. మా ప్రతి విన్నపాలకి జవాబిండి. ఇతర దేశాలు మా ప్రియులందరూ రక్షించి క్షేమంగా ఉంచి శత్రుని విరగొట్టండి. భారతదేశ ప్రజల్ని రక్షించండి నాయన. మా దేశ నాయకులు, మా దేశం మీద మంచి బ్లెస్సింగ్ ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవ సమాజంలో సేవకురాలు వారిని కంచె వేసి కాపాడి శత్రు నుంచి మా సంఘాలను కాపాడండి, మా పట్టణాలను కాపాడండి, మా రాష్ట్రాలను కాపాడి కల్వరి మినిస్ట్రీకి విరోధమైన తొక్కి వెళ్ళాలి యేసు నామములో. అట్టి విధంగా జరిగించి ఈరోజు ఎవరు రోగ్రస్తులు స్వస్థపరిచి, ఎవరిది మ్యారేజ్ డేనో వారి జీవితంలో మునుపు ఎన్నడూ లేని అద్భుతాలు జరగాలి. ఎవరిది బర్త్డేనో వారిని బ్లెస్ చేస్తూ గొప్పవారిగా చేసి ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఆశీర్వదించి మీ సన్నిధి అందరికీ తోడుగుంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? దేవుడు ఈ వాగ్దానం మీ అందరి కోసం ఇచ్చాడు. అందరు లైక్ చేసి షేర్ చేయండి. మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ ఎన్నో అద్భుతంగా జరుగుతున్నటువంటి ఆరాధనలో, శక్తి కలిగిన ప్రార్థనలు జరుగుతుండగా మార్నింగ్ ఈవినింగ్ లైవ్ చూడండి. బెల్లంపల్లికి ప్రేయర్స్లోకి వచ్చి కుటుంబ సమేతంగా పాల్గొనండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.